హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నువ్వులు పచ్చిమిర్చితో పచ్చి పులుసు చేసుకున్నాను. ఓకేనా? సో వేయించి పెట్టుకున్న నువ్వులు పచ్చిమిర్చి వేయించి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. దాన్ని మిక్సీ జార్లో వేసాను నేను. నువ్వులు, పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్, నెక్స్ట్ కరివేపాకు, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, చింతపండు రసం. సో ఇవి గ్రైండ్ చేసుకోవాలి. వేయించిన నువ్వులు, వేయించిన పచ్చిమిర్చి, సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. ఇది మా అమ్మమ్మ స్టైల్ పచ్చి పులుసు ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ఆమ్లెట్ వేసుకొని తినండి, లేదంటే వెజిటేరియన్స్ అయితే వడియాలు వేసుకోవచ్చు. మా అమ్మమ్మ అయితే ముట్టీలు చేసేది, కీమా ముట్టీలు, మటన్ కీమా ముట్టీలు. సో ఇలా మిక్సీలో గ్రైండ్ చేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. కడాయి తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్, మా అమ్మమ్మ మటన్ కీమా ముట్టీలు చేసేది మా తాతయ్య కోసం. అసలు ఆ కీమా ముట్టీలు, ఈ పచ్చి పులుసు కాంబినేషన్ ఎవర్ గ్రీన్. అసలు నిజాం వాళ్ళు చేసేవాళ్ళు అనమాట అట్లా. సో ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, ఒట్టి మిరపకాయలు, కరివేపాకు వేసి మంచిగా ఫ్రై చేయాలి. ఉల్లిపాయలు వేయాలి. ఉల్లిపాయలు కొంచెం లావుగానే కట్ చేయాలి, ఎందుకంటే పచ్చి పులుసు కదా, కొంచెం లావుగానే. నోటికి పంటి కింద తగిలితే బాగుంటుంది. అలా మంచిగా ఫ్రై చేస్తే సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి కొంచెం ఫ్రై చేయాలి. లెఫ్ట్ హ్యాండ్తో కెమెరా, రైట్ హ్యాండ్తో వంట. ఇవి నా తిప్పలు, వీడియో తిప్పలు. సో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. నా వంటలు మీకు నచ్చినట్టయితే ట్రై చేయండి. సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ చింతపండు రసం వేయాలి. వేసినాక ఆ పేస్ట్ వేయాలి. పచ్చిమిర్చి, నువ్వులు, కొంచెం సాల్ట్ పేస్ట్ వేసి మంచిగా దాంట్లో కలిసేటట్టు కలపాలి. నెక్స్ట్ కలిసిన తర్వాత దాంట్లో కొంచెం ధనియాల పొడి, సరిపడంత సాల్ట్ వేసి ఒక 5 minutes మరగనివ్వాలి. ఒక 5 minutes తర్వాత బాయిల్ అవుతుంది. ఇలా బాయిల్ అవ్వగానే డిష్ అవుట్ చేసుకుంటే వేడి వేడి పచ్చి పులుసు విత్ ఆమ్లెట్ కాంబినేషన్ సూపర్. ట్రై చేయండి నచ్చినట్లయితే. థ్యాంక్ యూ.